శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జబల్పూర్ మధ్యప్రదేశ్లో క్రూజ్ అప్ సైడ్ డౌన్ అయిపోయి చాలామంది వరకు అందులో డ్రైన్ అయిపోయి కొంతమంది బతికారు, కొంతమంది అయితే సజీవ దహనం అయిపోయారు అందులోనే. అందులో ఆఫ్టర్ 15 hours ఒక బాడీ తేలుతా కనిపించింది గురుగారు. ఒక తల్లి తన బాబుని అలా గట్టిగా హత్తుకొని ఉంది. పాపం తనకి లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి, ఇద్దరికి కూడా ఉన్నాయి, కానీ డ్రైన్ అయిపోయి అందులో చనిపోయారు. వాళ్ళిద్దరైతే బతకలేదు, కానీ నిజంగా ఆ ఫోటో మాత్రం చాలా వైరల్ అవుతుంది. అంటే తల్లి ప్రేమకి నిదర్శనంగా చెప్తా ఉన్నారు. సో మనం గతంలో కూడా మీరు చెప్పిన చాలా వీడియోస్లో చెప్పారు, ఈ సంవత్సరం అంతా వాటర్కి సంబంధించిన అటాక్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ డెత్స్ కానీ చాలా వరకు ఉంటాయి. సో వాటర్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి అని మీరు పదే పదే చెప్తా ఉన్నారు. సో అలాంటిది ఒక సంఘటన అని మనం చెప్పుకోవచ్చు. ఇది అంటే యాక్చువల్గా శని జలరాశిలో సంచరిస్తున్నాడు ప్రజెంట్. అది కాకుండా ఈ వాయుతత్వ రాశుల్ని, జలతత్వ రాశుల్ని, అగ్నితత్వ రాశుల్ని 3 రాశులు మారుతున్నాడు ఈ సంవత్సరం కూడా గురువు. సో ఎప్పుడైనా సరే 3 రాశులు గురువు మారినప్పుడు ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. అది కాకుండా ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి గురువు అయ్యాడు అండ్ మంత్రి కుజుడయ్యాడు. దీనివల్లే కాస్త యుద్ధ వైఖరి ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నన్ను అడిగితే ఇంకొక 1 year వరకు కూడా కొంచెం ఈ జల సంబంధించిన విషయాల్లో వాటర్ మీద వెళ్ళేటప్పుడు నెక్స్ట్ మనకి గురువు June 2 నుంచి మారుతున్నాడు కూడా, దానివల్ల కూడా కొంచెం ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ప్రయాణం చేసేవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీరు ఇందాక అన్నట్టుగా మదర్ లవ్ ఏదైతే ఉంటుందో అది మనం తీర్చుకోలేము. ఎందుకంటే కొంతమంది రుణాలు మనం తీర్చుకోలేమండి. తల్లి, తండ్రి, గురువు, దేవత, ఋషుల యొక్క రుణాలు మనం తీర్చుకోలేము. అంత సులభమైనటువంటి విషయం కాదు అది. ఇక్కడ ఏంటంటే మనకి లవ్కి ఒక నిర్వచనం ఉంటుంది. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఓన్లీ గివింగ్ ఈజ్ లవ్. అది ఓన్లీ మదర్ ఒకళ్ళే. ఎవరికో ఇంకా తల్లితో శత్రుత్వాలు అంటే మాతృశాపాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరో కోటిలో ఒకళ్ళు తల్లితో పడకపోవడం, తల్లి వీళ్ళని ఒక రకంగా అంటే 4 పిల్లలు ఉంటే ఒక వ్యక్తిని మాత్రం ఇంకో రకంగా చూడడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే పూర్వజన్మల్లో ఆ వ్యక్తి తల్లి విషయంలో కొన్ని దోషాలు చేసి ఉంటాడు. తెలియక అజ్ఞానంలో. తల్లి ఎప్పుడు చేయదు. ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఆ కర్మ ఏదైతే ఉందో, ఆ పాపం ఏదైతే ఉందో ఈ జన్మలో తల్లి రూపంలోనే వచ్చి అది ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదేమిటి 4 పిల్లలను ఒక రకంగా చూస్తే నన్ను ఎందుకు ఇలా చూస్తుంది. అందుకే నేను చాలామంది జాతకాలు చెప్పినప్పుడు మదర్ ద్వారా ఇబ్బంది పడే జాతకాలు కొన్ని ఉంటాయి. అలాంటివి చెప్పినప్పుడు అవునండి నిజమేనండి మా మదర్తో నాకు ఎందుకు పడదనే వాళ్ళు ఉంటారు. కానీ ఒక 100 కోట్లలో 99,999 అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. బట్ ప్యూర్ లవ్ ఏ జీవరాశి అయినా కానీ, అది ఒక చిలుక కావచ్చు, ఒక పక్షి కావచ్చు, ఒక ఎనీ జీవరాశి, మదర్ లవ్ ఈజ్ మదర్ లవ్. చూడండి మీరు, ఒక కోడి ఉంటుంది మామూలుగా అంటే ఇలాంటి పారిపోతుంది, కానీ అది పిల్లలు పెట్టినప్పుడు చూడండి మనం వెళ్తే అది అటాక్ చేస్తుంది. పులి మీదైనా అటాక్ చేస్తుంది. ఈవెన్ అది అంత అన్కండిషనల్. అంత అంటే మదర్ లవ్ ఎలాంటిదంటే ఎంతసేపు పోషణ, రక్షణ, సెక్యూరిటీ అండ్ దాన్ని ఎలా ఫీడ్, దాన్ని ఎలా పెంచాలనేది కంప్లీట్ ఇది ఉంటుంది. ఆ మదర్కి ఉన్నటువంటి లక్షణం అది. కాబట్టి ఏంటంటే మన వాళ్ళందుకే మాతృదేవో భవ అంటారు, నెక్స్ట్ పితృదేవో భవ అంటారు. ఫస్ట్ పితృదేవో భవ అంటారు, ఫస్ట్ తల్లికే పెద్దపీట వేస్తారు. కాబట్టి ఏంటంటే ఆ ఫోటో మీరు నాకు చూపించారు. బట్ అది 30 మంది ఎక్కినటువంటి బోట్ అనుకుంటా అండి, క్రూజ్ కాదు, 30 మంది ఎక్కిన బోట్. అది 9 మంది మరణించారు అందులో. ఎందుకంటే జలరాశుల్లో ఎప్పుడైనా కొన్ని పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు జల సంబంధంగా వస్తుంది. మనకి ఒక 50 సంవత్సరాల రికార్డుగానే తీసుకుంటే ఏ ఇయర్స్లో అంటే మేము రీసెర్చ్ చేసేటప్పుడు ఇలా చేస్తాం అనమాట. ఫైర్ యాక్సిడెంట్స్, వాహన ప్రమాదాలు, లేకపోతే జబ్బులు రావడం, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏ ఇయర్స్లో వచ్చింది ఇలాంటివి అని చెప్పి చూసుకుంటే జలరాశులు పాడైనప్పుడే వస్తాయి ఇవన్నీ. అంటే జల సంబంధంగా కొంతమంది నష్టపోవాలి. అలాంటప్పుడు అందుకే చెప్తాం ఏమంటే జల ప్రయాణాలు చేసేటప్పుడు ఈ బోట్స్లోని, షిప్స్లోని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వర్షం పడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి జలగండము అని ఉండేసరికి ఆయన ఏమనుకున్నాడు, నేను అసలు ఎక్కడికి పోను కదంటే వర్షం పడినప్పుడు జారిపడి ఆయన ఇబ్బంది పడ్డాడు. అట్లా అనమాట. గురుగారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఈ మధ్యకాలంలో చాలా మంది మటుకు 80% ఆఫ్ కోర్స్ మదర్ సైడ్ షిల్ బీ ప్యూర్ ఎవర్ లాస్టింగ్, అదే అబ్బాయి అయినా అమ్మాయి అయినా దాని గురించి క్వశ్చన్ చేయక్కర్లే. కానీ అసలు ఒక్క వయసు వచ్చిన తర్వాత అబ్బాయి పెళ్ళై పిల్లలు వచ్చిన తర్వాత ఒక్క అమ్మాయి అయినా ఉంటే బాగుండు. మన ముందేమో కంపల్సరీ ఒక్క కొడుకన్నా ఉండాలి, మన
చితమంట పెట్టడానికి అనుకుంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత అబ్బా ఒక్క కూతురన్నా ఉంటే బాగుండేది నా కష్ట సుఖాలు పంచుకోవడానికి అనే స్టేజ్కి చాలా మంది 90% వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఇందులో నిజం ఎంత, ఎందుకు అట్లా గురుగారు? బ్యూటీనెస్ వేరే ఉంటుందండి. ఆడపిల్ల చిన్నపిల్ల గజ్జెలు వేసుకొని చిన్న చిన్న పాదాలతోని, ఇప్పుడు డ్రెస్ ఇప్పుడు మనం చూడండి జెంట్స్ కనుకోండి ఒక షర్టు ప్యాంట్ వేసుకుని అలా మేము తయారవడానికి 10 నిమిషాలు టైం కూడా పట్టదు, 5 నిమిషాలు హార్డ్లీ. కానీ ఒక స్త్రీమూర్తి తయారవ్వాలని 2 గంటలు టైం తీసుకుంటాం. మ్యాచింగ్ అన్నీ అంటే ఒక డిఫరెంట్ అందం. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళకి ఎక్కువగా ఆడపిల్ల చూపించే ప్రేమ వేరే ఉంటుంది. తండ్రి మీద చూపించేది తల్లి అయినా తండ్రి అయినా గురువు గారు అసలు. అవును, అంటే ఆడపిల్ల తండ్రి మీద ఎక్కువ చూపిస్తుంది అండి తల్లి కంటే. అదేంటో తెలియదు, మగపిల్లవాడు తల్లి మీద ఎక్కువ చూపిస్తాడు తండ్రి కంటే కూడా. ఆ ఎఫెక్షన్ వేరే ఉంటుంది. అందుకని కూడా చాలా మంది మగవాళ్ళు ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు అనే ఇది మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే నా ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే మగపిల్లలు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో పడిపోయి తల్లిదండ్రులకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో, బ్యాలెన్స్డ్గా ఎలా చూసుకోవాలో చూసుకోలేకపోతున్నారేమో. అందుకే తన ఇంట్లో తను ఒక ఏజ్ వచ్చిన తర్వాత షీస్ ఫీలింగ్ లోన్లీ. నాకెవరు లేరా, నాకు ఒక కూతురు ఉంటే అప్పుడే కదా గురుగారు అనిపిస్తుంది నాకే ఒక కూతురు ఉంటే నన్ను పట్టించుకునేది. చిన్నప్పటి నుంచి వాల్యూస్ చెప్పకపోవడం. మనం ఎంతసేపు ఏం చేస్తున్నామంటే తల్లి తండ్రి రిలేషన్ వాల్యూస్ చెప్పకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే భావనతో తల్లిదండ్రులు నువ్వు బాగా చదువుకుంటే నీకు మంచి ర్యాంక్ వస్తే నీకు మంచి జాబ్ వస్తుంది, నీ లైఫ్ బాగుంటుంది, సొసైటీలో నీకు మంచి పేరు వస్తుంది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మనం డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే అది నిజం కూడా. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే దానితో పాటు మదర్ యొక్క వాల్యూ, ఫాదర్ యొక్క వాల్యూ, అంటే జనరల్గా లవ్ అనేది ఉంటుంది పిల్లలకి తల్లిదండ్రులు పిల్లల మీద ఉంటుంది. కానీ మనం ఇంకొంచెం చెప్పగలగాలి. అయితే జన్మజాతకంలో కూడా 4th హౌస్ కనెక్టివిటీ ఉంటే మదర్తో ఎక్కువ ఆ జీవుడు ఉంటాడు. 9th హౌస్ కనెక్టివిటీ ఉంటే పోలికలు కానీ ఆ జీవులు కనెక్టివిటీస్ కానీ బాగుంటుంది. కొన్నిసార్లు 4th హౌస్ పాడైతే మదర్తో డిటాచ్మెంట్ ఉంటుంది, కొంతమందికి 9th హౌస్ పాడైతే ఫాదర్తో డిటాచ్మెంట్ ఉంటుంది, కొంతమందికి 5th హౌస్ బాగుంటే తాతగారితో అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇదంతా కూడా ఏంటంటే ఒక మనిషి మీద మనం ప్రేమ చూపిస్తున్నా, ద్వేషం చూపిస్తున్నా, ఇదంతా పూర్వజన్మ కర్మ. ఇంకొకటి ఏంటంటే చాలా విషయాలు మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిలేషన్స్ రూపంలోనే వస్తుంది. తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటావు, వాళ్ళకి నువ్వు ఇవ్వవలసినవి ఇస్తావు. కాబట్టి అవన్నీ పూర్వజన్మ కర్మలు అని చెప్తుంది మన శాస్త్రం. ఏ ధర్మంలో కూడా మనకి మరో జన్మ ఉంటుందని ఉండదు, కేవలం మన దాంట్లో మాత్రమే ఇంకొక జన్మ ఉంది. వేరే వాటిలో ఏంటంటే మనిషికి సమాజ శాస్త్రం పడుకుంటారు, ఆఖరి రోజు వాళ్ళ అల్లాహో లేకపోతే జీసస్ వస్తే అప్పుడు లెగుస్తారని ఉంటుంది. కానీ మన దానిలో మాత్రమే చనిపోయి మనిషి మళ్ళీ వెంటనే జన్మెత్తడం, లేదా ఆ జన్మ సరిగ్గా లేనట్లయితే ప్రేత జన్మలు ఎత్తడం, లేకపోతే ఇంకోటి ఒక గొప్ప జన్మల్లోకి వెళ్ళడం, లేకపోతే 84 జీవరాశులు ఏదో ఒక జీవరాశిగా పుట్టడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక తల్లి యొక్క ప్రేమని పొందాలి అంటే చాలా గొప్ప వరం చెప్పాలంటే. గురుగారు, మన జాతక చక్రంలో మూన్ పాడైపోయినా సన్ పాడైపోయినా ముందు మీరు చెప్పే రెమెడీస్లో ప్రధానంగా తల్లి బ్లెస్సింగ్స్ తీసుకోండి, తండ్రి బ్లెస్సింగ్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం కదా. దట్ రియల్లీ చేంజెస్ ద లైఫ్. ఏం లేదు, ఉదయం లేచిన వెంటనే లేదా బయటికి వెళ్ళే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకొని వెళ్తే చాలా చేంజెస్ మీ లైఫ్లో కనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ, మీరు మంచి విషయాన్ని ఇప్పుడు చెప్పారు. మీరు దేవతకి మీరు దేవతా పూజ చేసినప్పుడు ఎలా అయితే మీకు ఆ రక్షణ లభిస్తుందో, తల్లిదండ్రుల పాదాలను మీరు స్పర్శించినప్పుడు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు, అంటే మనస్ఫూర్తిగా ఇస్తారు. ప్రపంచంలో ఎవరైనా మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారంటే తల్లిదండ్రులు. ఎవరికో కొంతమందికి వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల కొన్ని విభేదాలు వస్తాయి, కానీ బట్ 99.99% మంచిగా కోరుకుంటారు ఎప్పుడు తల్లిదండ్రులు. అందుకని వాళ్ళని నొప్పించకుండా మనం జీవించగలగాలి. Thank you so much, Gurugaru. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.